ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మెరుపు కలలు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు కదా. ఐశ్వర్య, ఇక్కడ ఆయన ఉండాలి కదా, చూసావా? లేదే. ఎక్కడికి వెళ్ళాడో? ఈ మనిషి ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? శ్రీను, ఏంటి మేడం? ఆయన ఎక్కడున్నారు? ఆయనంటే ఎవరు మేడం? మీ సార్ ఇందాక ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళారు? ఏ సారు మేడం? పేరు చెప్తేనే కదా తెలిసేది. ఆయన సార్ అంటే ఎలా తెలుస్తుంది? నాకు చాలా మంది సార్లు ఉన్నారు. చెప్పండి మేడం. సార్ పేరు చెప్పండి మేడం. గ్లాస్ ఇక్కడే ఉంది, నీళ్లు నా మొక్కన పడ్డాయి. మీరే కదా మేడం? వెళ్ళి మీ సార్తో చెప్పు వాటర్ మొహం మీద పడ్డాయని. జస్ట్ ఏ మినిట్, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏంటి వాసు ఇలా వచ్చావు? ఏమైనా మాట్లాడాలా? అవును నిత్య, న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మాట్లాడాలి. ఏంటి చెప్పు, నీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ప్లాన్స్ ఉన్నాయా? అది కాదు నిత్య, ఇంత పెద్ద ఈవెంట్ని తనొక్కతే హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. అందుకని ఒక సపోర్ట్ టీమ్ని సెట్ చేస్తే తనకు ఈజీ అవుతుంది. నేను ఇందాకే చెప్పాను కదా వాసు, సపోర్ట్ టీం ఇవ్వడానికి మ్యాన్ పవర్ లేదు. సంయుక్త ఒక్కతే కొంచెం వర్క్ లేకుండా ఖాళీగా ఉంటుంది. ఇది కూడా చేయకపోతే రేపు పైనున్న వాళ్ళు సమాధానం అడిగితే నేనేం చెప్పాలి? తనెప్పుడు తన పర్సనల్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేస్తుంది, కానీ ఆఫీస్ వర్క్ మీద ఎఫిషియెంట్ గా ఉండడం లేదు. యాజ్ ఎ మేనేజర్ గా నువ్వు అడగలేవు, మరి ఎలా చెప్పు? అసలు ఏం మాట్లాడుతున్నావు నిత్య? తను పర్ఫార్మెన్స్ చేయకపోవడం ఏంటి? ఉన్న వాళ్లలో తను మాత్రమే కరెక్ట్గా వర్క్ చేస్తుంది. తన పర్సనల్ ఇష్యూస్ వల్ల వర్క్ డిలే అవ్వడం లేదు కదా. తను ఆఫీస్ వర్క్ ఫినిష్ చేస్తుంది కదా. నీకు అర్థం కావడం లేదు వాసు. తన టైమింగ్స్ కానీ లీవ్స్ కానీ సరిగ్గా లేవు. అది నీకు చెప్పినా అర్థం కాదులే. నాకంతా అర్థం అవుతుంది నిత్య. నిత్య, మనది 9 to 5 జాబ్ కాదు కదా. 24/7 అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఫీల్డ్కి పిలిచినా వెళ్ళాలి. అలాంటప్పుడు తన పర్సనల్ వర్క్ అని టైం తీసుకుంటే తప్పేంటి? చూడు వాసు, ఈ ఈవెంట్ విషయంలో తనకి ఎక్స్ట్రా పర్సన్స్ ని అలర్ట్ చేయడం కుదరదు. అయినా ఇంత చిన్న ఈవెంట్ చేయలేకపోతే రేపు పెద్ద పెద్ద అసైన్మెంట్స్ తన నమ్మి ఎలా ఇస్తాం? ప్రతిసారి నీ హెల్ప్ తీసుకొని చేస్తానంటే ఎలా? ఎన్ని రోజులు నువ్వు ఇలా సపోర్ట్ చేస్తూ కాపాడతావు? తను చేసే పనులు నువ్వే 90% చేస్తావు. క్రెడిట్ మాత్రం తనకిస్తావు. ఇప్పుడు కూడా తన గురించి తను చెయ్యలేదని ఎక్స్ట్రా టైం అడుగుతున్నావు. సపోర్ట్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసే వాళ్లను మన ఛానల్ ఎక్కువ రోజులు భరించలేదు. అర్థం చేసుకోవాసు. నిత్య, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. తను ఎప్పుడూ ఎవ్వరి మీద ఆధారపడదు.
తను ఏది చేసినా ఇండివిజువల్ గానే చేసేది. ఇంకా నా సపోర్ట్ అంటావా? అది పర్సనల్. తనకు ఏ ఇబ్బంది ఉన్నా అది నా ఇబ్బందిలా ఫీల్ అవుతాను. తను నన్ను అడగకపోయినా నేను తనకి హెల్ప్ చేస్తాను. కానీ ప్రొఫెషనల్గా తను మనందరికన్నా ఎఫిషియెంట్, ఇంక్లూడింగ్ యూ. నీకన్నా తను చాలా ఎఫిషియెంట్. ఓకే, నిత్య, కంట్రోల్ కంట్రోల్. నువ్వు కోపం తెచ్చుకోకూడదు, కోపం తప్పించాలి. వాళ్ళను డిస్టర్బ్ చేయాలి. వాళ్ళు ఆ డిస్టర్బెన్స్ ని వాడుకొని వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. జస్ట్ ఫోకస్. ఈయన గారిని ఎవరు వెళ్ళి అడగమన్నారు నాకు సపోర్ట్ టీం కావాలని? నేనేమైనా చెప్పానా? నేను చేయలేను బాబు, నాకు కొంచెం హెల్ప్ చేయమని. ఈయన్ని వెళ్ళి అడగడం, ఆవిడేమో అసలు ఆయన గారి సపోర్ట్ లేకుండా నేనేం చేయలేనన్నట్టు మాట్లాడడం. నాకు సంబంధం లేకుండా నా గురించి వర్క్ చేయలేనని ఆ డిస్కషన్ ఏంటి అసలు? చూడు, నువ్వేం కంగారు పడుకు. నీకు సపోర్ట్గా మేమంతా ఉన్నాం. మనం అందరం కలిసి చూసుకుందాం. శ్రీను! మేడం, మేడం కాఫీ కావాలా మేడం? అక్కర్లేదు. ఇక్కడెవ్వరూ సహాయాల కోసం ఎదురు చూడడం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకోగలరు, నా పని నేను చేసుకోగలను. బియ్యపు గింజిచ్చి బిర్యానీ తిన్నట్టు పని చేసేదేమో నేను, కష్టపడేది నేను. సొంతంగా ఏం చేయలేనని మాటలు, అలాంటి మాటలు అవసరమా నాకు? ఈ రోజు నుండి నా పని నేను చేసుకోగలను. నా మీద జాలిపడి నాకు ఎవ్వరూ సహాయం చేయనక్కర్లేదు. అర్థమైందా? సార్ వెళ్ళిపోతున్నారు, పిలవండి సార్. నేను చూస్తున్నాను. సరే సరే. హలో హలో, అరే చెప్తుంటే విను. హలో హలో హలో. సార్ మీరు భలే సూపర్ సార్, ఫోన్ లేకుండా భలే మాట్లాడుతున్నారు. నీకు అలా అనిపించింది? అవును సార్. ఏమన్నా? అది సార్ వద్దు సార్. బాగా మాట్లాడానా? బాగా మాట్లాడాను సార్. అమ్మో, వెళ్ళు. అలాగే సార్.
వద్దు, నేను చేయను. సమయం. No, నాకు వద్దు. సమయం. అమ్మ సమయం. 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 అక్కడ ఏం లేదమ్మా. అమ్మ సమయం. అమ్మ సమయం. అక్కడ ఏం లేదమ్మా. సమయం. ఏమైంది? ఇటు చూడు. అక్కడ ఏం లేదమ్మా. ఏం కాలేదు. ఏం లేదమ్మా. ఏం కాలేదు. నువ్వు ఇక్కడే ఉన్నావు. ఏదైనా పీడకలు వచ్చిందమ్మా? అవునత్తయ్య, చాలా చాలా భయంకరమైన పీడకల. అదేంటంటే అది చెప్పొద్దు. పీడకల ఎప్పుడు ఎవ్వరికీ చెప్పొద్దు. కానీ ఏం కాదు, కంగారు పడుకో. నాకెందుకో భయంగా ఉందత్తయ్య. చేతికి దొరికిన ఆడిటర్ తప్పించుకున్నాడు. అక్క మన మాట లెక్క చేయట్లేదు. రాహుల్ జైలు నుంచి బయటకొచ్చాడు. అమ్మ ఇంకా ఇంటికి రావడం లేదు. ఇవన్నీ నా చుట్టూ సంబంధం లేకుండా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పీడకల వచ్చిందంటే చాలా భయంగా ఉందత్తయ్య. నాకు భయంగా ఉందత్తయ్య. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంటారు కదా. అలా నిజమయ్యేవి తెల్లవారుజామున వచ్చే కలలు. ఇలా పూర్తిగా తెల్లవారాక సూర్యుడు వచ్చాక వచ్చే కలలు కాదు. ఓకే, కంగారు పడుకు. అయినా మీ అక్కకి కలలో వచ్చే కష్టాల కన్నా నిజ జీవితంలోనే ఎక్కువ సమస్యలున్నాయి. రే, వీటిని చూసి అవి వస్తే మీ అక్క మీద జాలిపడి వెళ్ళిపోతాయి. అంతే తప్ప ఏం జరగదు. రే వాసు, నీకు ప్రతిదీ వేళాకోళమేరా. అమ్మా నువ్వు పద, నువ్వు రెడీ అవుదురా. నువ్వు టిఫిన్ తినరా. రా లే 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 దా, లే రా పద. పద. ఎప్పుడో అరగంట క్రితం వస్తానన్నాడు. ఇప్పటి వరకు అడ్రస్ లేడు. ఇలాంటి వాళ్ళని నమ్ముకుని నేను ఒక కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాను. వచ్చిందే లేట్, మళ్ళీ బిల్డప్ ఎంట్రీలు. త్వరగా రా. సారీ మేడం, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. నిన్ను కలుసుకోవడంలో లేట్ అయినా పర్వాలేదు, కానీ నీకు అప్పగించిన పనిలో ఏదైనా తేడా వచ్చిందో నువ్వు లేట్ చక్రవైపోతావు. జాగ్రత్త. అయ్యో, అలాంటిదేం లేదు మేడం. మీరు అప్పగించిన పని మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఇప్పటికే నేను సంగీతకి బాగా దగ్గరయ్యాను.
తను నన్ను ఇప్పుడిప్పుడే బాగా నమ్ముతుంది. ఫ్రెండ్షిప్ లైన్ క్రాస్ చేసి లవ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నాను. అంతా మీరు చెప్పినట్టే జరుగుతుంది. వెరీ గుడ్. నేను సంగీతని ఎలా రెచ్చగొట్టాలో అలా రెచ్చగొడుతున్నా. కానీ బయటికొచ్చాక అంతా నువ్వే చూసుకోవాలి. ఏ మాత్రం అనుమానం రానివ్వద్దు. రేపు నీ కోసం తను చావడానికైనా ఎవరినైనా చంపడానికైనా సిద్ధపడేలా చేయాలి. ఆ తర్వాత ఏం చెయ్యాలో అంతా నేను చెప్తాను. ష్యూర్ మేడం, అంతా మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది. అంతా నేను చూసుకుంటాను. చూసుకోవాలి. సంగీతకే కాదు, సంయుక్త, వాసు ఎవరికైనా నీ మీద అనుమానం వస్తే నువ్వు చచ్చావన్నట్టే. అది చాలా బాగా గుర్తుపెట్టుకో. నేను కనీసం పట్టించుకోవడం అటుంచి నీ మొహం కూడా చూడను. అయ్యో మేడం, అనేక కష్టాల్లో ఉన్న నాకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. అంతవరకు సంగీతం మీద కన్నున్న నాకు తనని ఎలా ట్రాప్ చేయాలో తెలిసేది కాదు. కనీసం తనకి ఒక చాక్లెట్ ఇవ్వాలన్న డబ్బులుండేవి కావు. అలాంటిది ఈరోజు నా బండికి పెట్రోలు, నా పాకెట్ ఫుల్గా క్యాష్ ఉంటుంది. ఇదంతా మీ వల్లే కదా మేడం. గుడ్. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఏదైనా ఉంటే నాకు కాల్ చేయి. షూర్, అలాగే మేడం. నా పని నేను చెప్పినట్టు చేసినన్ని రోజులు నీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. అలా కాదని ఏదైనా ఎక్స్ట్రాల్ చేస్తే ప్రాణాలు పోతాయి. జాగ్రత్త. వెళ్ళ. ఓకే మేడం. సంయుక్త, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి పద్మవ్యూహం సిద్ధం చేశాను. ఇక నువ్వు నీ కుటుంబం తప్పించుకోలేరు. రిలాక్స్ అవ్వు, రిలాక్స్ అవ్వు, రిలాక్స్. ఏయ్, రిలాక్స్. ఏం జరుగుతుందో తెలియకపోయినా ఏదో పెద్దగా జరగబోతుందని అర్థమవుతుంది. ఎవ్వరికీ తెలియని సీక్రెట్ లొకేషన్ నుండి ఆడిటర్ని స్మోక్ బాంబు వేసి మరీ తప్పించారు అంటే ఎంత పెద్ద నెట్వర్క్ బిల్డ్ చేశారో అర్థమవుతుంది. తప్పించిన ఆడిటర్ని వదిలిపెట్టారా, లేక అతనుంటే ఎప్పటికీ ప్రమాదమని చంపేశారా? ఒకవేళ చంపేస్తే మావేని నిర్దోషి అని నిరూపించే అవకాశం దాదాపుగా పోయినట్టే. ఒక్క రోజులోనే వస్తాను అని వెళ్ళిన అత్తయ్య ఇంకా రాలేదు. ఆ రాహుల్ జైలు నుండి బయటకొచ్చాడు. కానీ ఎక్కడున్నాడో ఎంత ట్రై చేసినా దొరకడం లేదు. వీడొకడు ఎప్పుడు ఏదో ఒక చిరాకు తెప్పించి బెదిరిస్తున్నాడు. అవును, ఈరోజేదో షాక్ ఇస్తా అన్నాడు.
సిస్టర్, ఎలా ఉన్నావు? ఈరోజు నీకు సర్ప్రైజ్ అని చెప్పానుగా. చూడు నువ్వు ఎలా షాక్ అవుతావు. నువ్వు ఇంకో అరగంటలో నేను చెప్పిన చోటికి ఒంటరిగా రావాలి. రాకపోతే ఇదేంటి రాకపోతే అని అంతవరకే మెసేజ్ చేశాడు. ఏంటి షాక్ అయ్యావా? దీనికే హాహాహా. చూడు నువ్వు అరగంటలో రాకపోతే నీ మరదలి ఫోటోలు ఇంటర్నెట్లో అప్లోడ్ అవుతాయి. ఆ లింక్ నీకు కూడా పంపిస్తా. గుర్తుపెట్టుకో, అరగంటలోపు ఒంటరిగా రావాలి. నువ్వు అలా వస్తే ఒక చిన్న డీల్ చేసుకుని నా దగ్గర ఉన్న నీ మరదలి ఫోటోస్ నీకిచ్చేస్తా. వెంటనే వచ్చేసేయ్. మీ నాన్న భరద్వాజ గారు నిర్దోషాన్ని నిరూపించే ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అవి నీకు కావాలంటే నేను పంపించే లొకేషన్ ఒంటరిగా రావాలి. వెంటనే బయలుదేరు. నాన్నగారికి సంబంధించిన ఆధారాలు ఇవ్వడానికి ఒంటరిగా రమ్మంటున్నాడేంటి? ఛీ! ముందు ఈ విషయం ఆయనకి చెప్పాలి. ముందు వీడిని పెళ్లి పట్టుకుని 4 తగిలించైనా ఆ ఫొటోస్ని తీసుకుని నాశనం చేయాలి. లేదంటే దీనికి ఎండ్ ఉండదు. ఖాళీ చేతులతో వచ్చావు, ఫొటోస్ ఎక్కడా? అలా పిచ్చోళ్ళ నవ్వుతావేంట్రా? ఈ క్రిమినల్ ప్రణయ్ నీ మరదల ఫోటోల్ని ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టాను. వాటన్నింటినీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ అయ్యేలాగా ఏర్పాటు చేసొచ్చాను. లైకులు, షేర్లు, కామెంట్లు, అబ్బో ఒక్క రోజులోనే నీ మరదలు మాత్రం సెలబ్రిటీ అయిపోతుంది. నీ మరదల్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి.